భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 122.4 ఓవర్లలో 474 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే తొలి వికెట్ ను కోల్పోయింది. తొలి రోజు 2 సెషన్లో అద్భుత బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా 3వ సెషన్లో మాత్రం టీమిండియా బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆటలో 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఇక 311 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 163 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్టీవ్ స్మిత్ సెంచరీ చేయడం విశేషం. అలాగే ప్యాట్ కమిన్స్ 49 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా బుమ్రాకు 4 వికెట్లు, రవీంద్ర జడేజాకు 3, ఆకాశ్ దీప్ కు 2, అలాగే వాషింగ్టన్ సుందర్ కు 1 వికెట్ దక్కింది. స్మిత్ 197 బంతుల్లో 13 ఫోర్లు 3 సిక్సర్లతో 140 పరుగులు చేశాక వరుసగా వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు 3 హాఫ్ సెంచరీలు చేయగా 1 సెంచరీ నమోదు చేశారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసింది. ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే తొలి వికెట్ ను కోల్పోయింది. ఈ సిరీస్ లో తొలిసారి రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. కేవలం 5 బంతుల్లో 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇది ఇలా ఉంటే మెల్బోర్న్ టెస్టు రెండో రోజు ఆటలో ఓ ఘటన షాక్ కు గురి చేసింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ వైపు ప్రేక్షకుల్లోని ఓ వ్యక్తి దూసుకువచ్చాడు. కోహ్లీని ఆలింగం చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. అప్పటికే చేయి వేసిన వ్యక్తిని సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. వెంటనే మ్యాచ్ ను కొనసాగించారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా భారత క్రికెటర్లు నల్ల బ్యాడ్జితో రెండో రోజు ఆటలో మైదానంలోకి వచ్చారు.